సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామ శివారులో అదుపు తప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. మృతులను బల్వంతపూర్ గ్రామానికి చెందిన ధన్లరాజు, భార్య భాగ్య, కుమారుడు నియాన్స్, కుమార్తె సాన్వికగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో రాజు కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవడంతో బల్వంతపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న దుబ్బాక సీఐ, ఎస్ఐతో పాటు పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో బావిలో పడిన కారును బయటకు తీసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రైట్ గా ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, జిల్లాలో అత్యంత ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం కుటుంబం మొత్తం కూడా దుర్మరణం పాలైపోయింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది. అయితే కుటుంబం మొత్తం కూడా స్విఫ్ట్ డిజైర్ కారులో వస్తుంది. ఈ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 4 మృతి చెందారు. ఇందులో మొత్తం ఈ 4 కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, భార్య భర్త, వాళ్ళ 2 పిల్లలు పోలీసులు గుర్తించారు. బావిలో కారు పడ్డాన్ని గుర్తించి ఎమ్మటే సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది వచ్చి క్రేన్ తో కారుని బయటికి తీశారు. ఎమ్మటే ఉట్టిన ప్రయత్నం చేసిన ఎవరైనా అందులో బతుకుండే అవకాశం ఉంటుందని కారుని బయటికి తీసినా కూడా మొత్తం అందులో ఉన్న 4 కూడా చనిపోయారు. ఆ పోలీసులు క్రేన్ ద్వారా బావిలోంచి కారుని బయటికి తీసి అందులో మృతదేహాలను తీసి ఆ మృతదేహాలని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించినారు. మనం ప్రధానంగా మృతుల వివరాలు చూసుకున్నట్లయితే ధన్లరాజు, ఆయన భార్య భాగ్య, వాళ్ళ కొడుకు నియాన్షు, కూతురు సాన్విక ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఇందులో 2 చిన్నారులు కూడా, నియాన్షు వయసు 5 సంవత్సరాలు, సాన్విక వయసు 3 సంవత్సరాలు కావడంతో బాగా హృదయ విదారక ఘటనగా ఉంది. మొత్తం కుటుంబానికి చెందిన 4 కూడా ఒకేసారి అందులో చనిపోవడం అనేది బాధాకరంగా మారిపోయింది. మొత్తం అక్కడ దుబ్బాక మొత్తం కూడా బాధాకరంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. బిందు అంటే ప్రధానంగా కూడా అంటే ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి క్రాంతి? ఇది అర్ధరాత్రి జరిగింది బిందు. అయితే ప్రధానంగా రోడ్డు పక్కనే బావులు ఉన్నాయి. కొన్ని చోట్ల ఏంటంటే రోడ్ల పక్కనే వ్యవసాయ బావులు ప్రమాదకరంగా ఉంటున్నాయి. అక్కడ బావులకి ఎలాంటి రక్షణ గోడలు లాంటి ఎలాంటి కట్టకపోవడం అనేది ఒక కారణంగా కనిపిస్తుంది. అంతేకాకుండా నిద్రమత్తులో అతివేగం కూడా కారణం కావచ్చు. ఇది అర్ధరాత్రి కూడా జరగడంతో మనకి ఎలాంటి వివరాలు తెలవట్లేవు. పూర్తి అంటే అసలు కారణం ఏంటనేది అయితే ఇప్పటికున్న దాని ప్రకారం అయితే కారు అదుపు తప్పి బావిలో పడ్డట్టుగా గుర్తిస్తున్నారు బిందు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద